హిమంతంబు సనాతనంబు స్థితి భోజిద్బాన బాణాసనో కామంబాశ్రిత రక్షణ క్షమము సీతాలక్ష్మణోపేతము ఆర్యామోదప్రదమాంజనేయహితముద్యత్తారకంబో భవద్రామాకారము నా మనోంబుజమునన్ ధ్యానింతున శ్రాంతము. ఉత్తర రామాయణము కంకంటి పాపరాజు వారి ఉత్తర రామాయణము తృతీయాశ్వాసము 86వ పద్యం నుండి కార్యక్రమంలోకి వెళ్తున్నాం. తలచిరి మనుజుల కాండ ప్రళయం విధియనుచు దిగులు పడిర మరేంద్రాదులు యక్ష సిద్ధ సాధ్యులు కలిగిరి తొలిగిరి పదంబు గ్రహరాన్ముఖ్యుల్. ఈ రీతిన్ జగము తలంకగను వేయేన్లార్తుడై కూయగా నారక్షో విబుధైన్య పాటుగని దైత్యశ్రేణి కన్నీరు మున్నీరై పారగ నే మొనర్తు మనుచు నిర్విన్నతంజంద అమ్మారీచాది కులాత నింగని అసామాన్య ప్రబోధంబున అమ్మారీచాది కులాత నింగని అసామాన్య ప్రబోధంబునన్. పలికిరవధారుదైతేయ పట్టభద్ర భద్ర గజ చర్మధారిపై భక్తియుంచి అంచితోక్తులనతనిను తించితేని నీ విరోధంబు నెడబాపు క్షణమున ఈ విరోధంబు నెడబాపు ఈ క్షణమున. హరుడున్నత కరుణానిధి శరణన్న పరిగ్రహించు జగతినతనికి పురుడున్నదయజ కనకాంబరులెన్నగలేరు తత్ప్రభావం బనినన్. ఆపన్నుండగు పంక్తి ఖంటుడిది యౌనంచుండ్లలాటేక్షణ శ్రీపాదాంబుజముల్ మనోంబుజమునన్ చింతింపుచున్ వేద విద్యా పాండిత్యం సర్వశాస్త్ర కుశలత్వంబు మహాసాహితీ నైపుణ్యంబును కానుపింప పొగడన్ గంగోర్మి తుంగార్భటిన్. ఆస్తోత్రంబున కామనోద్రడిమ కాధ్యానాప్తికా ఈశ్వరుండస్తోక ప్రియ మావహించి పెను వ్రేలావేల పైనెత్తిన హస్తంబుల్ వెడలంగ పాపికొని దైత్యస్వామి పాలస్థలన్యస్త ప్రాంజలి అయిను తింపదొడగిన గంభీర వాగ్గుంబనన్. రగడ. జయ జయ శంకర సాధువ శంకర జయ జయ రిపుభట చయనా శంకర శరణు నిరంజన సజ్జన రంజన శరణు ప్రభంజన జవ గజ భంజన పాహి పురాహ బబంధుర విక్రమ పాహియ విద్యాపంకర విక్రమ. అచ్చుగనిను తెలియవు తొలి చదువులు మెచ్చిన నిత్తువు మేలగు పదవులు నీకెవ్వరిపై నిలువదు కోపము లోకుల కెంచదు తెలుపుదు ప్రతాపము. పరుడు స్వజనుడను భావ నిభేదము బొరయదు నీమది పూర్ణామోదం. అభవుని భవుని నమిత దయాపరుణ వినుతిం
నభినుతింప బ్రహ్మాదులు నోపరు. కలుడ మదాంధుడ కలుషోత్కష్టుడ కలుడ మదాంధుడ కలుషోత్కృష్టుడ జలచిత్తుడ గడు జడుడ నికృష్టుడ నీమి ముబగడగనెంతటి వాడము స్వామి మదమరి శరణన్నాడను. నీ దాసుడనిక నేరములెంచగ నా దుర్వృత్తి మనంబునంచక మెరుగక చేసి తినిపుడ పచారం ఎరుగక చేసి తినిపుడ పచారం శరణన్నను కడసనద విచారం. వలసి తిని సేవకుల మహత్వము తెలిసి తిని ఎడదేవర సత్వము నీ కనుదెరచిన నెగడును జగములు నీ కను మూసిన నిలువవు జగములు. జిట్టి నీకు సరియేనని హెచ్చితి పొట్ట క్రొవ్వు సన బొగడగ వచ్చితి. నా గుణమెంచ కనను పాలింపుము నీ గుణమెంచదని వాలింపుము. నా గుణమెంచ గణను వాలింపుము నీ గుణమెంచదని వాలింపుము అని తను ప్రస్తుతించిన దశానను చూసి పురారి నవ్వుచో తను జవరేణ్యని స్తుతికి తద్దయు మెచ్చితి. ధైర్యశాలివో తనుమతి ఇచ్చితిన్ జనప్రియం బగుచోటికి నీ భుజాబలం బనితర సాధ్యమంచు విని ఆరయనిల్పితి నింతయ్యడ మత్పదాంగుష్ట పరిపీడ్యమానరజత పర్వతము క్రింద చేతుడు పడియనప్పుడు. మత్పదాంగుష్ట పరిపీడ్యమానరజత పర్వతము క్రింద చేతులు పడినయపుడు. జగముల ధ్రువ విరావంబు సలిపి చందు వలన రావణుడను పేర వెలయుమనినా ఆదశకంఠుడీశ్వరున కానతుడై శివనన్ను బ్రోవనాక్లాదము గల్గెనేని ఇసుమంత కొరంతయులేని ఆయువా మీదగు చంద్రహాసమును నెమ్మిను సంగుమటన్న శంభుడక్కైదువు నిచ్చి పిమ్మట అఖండతరాయువు నిచ్చి ఎట్లను అఖండతరాయువు నిచ్చి ఎట్లను. దితిజాధీశ్వర నీవు కోరిన క్రియ దీర్ఘాయువు నీకు నిశ్చితి. నీ క్రొవ్వున నీతి కొనక దుశ్శీలుండవై మమ్మనాదృతి నంది చింతివేని మావరము మమ్మే చేరు బొమ్మన్నచో. అతడాశూలికి మృక్కి వీడ్కొని విమానారూఢుడై ఉబ్బుచున్ తన పరివారముగల్వగ జనియన్ రజతాద్రిడిక్కి స్వచ్ఛందగతి. మనుజేశ్వరయని కుంభజు డినకులనకు తెల్పి మరియు ఇట్లని పలికిన. ఇనకులునకు తెల్పి మరియు ఇట్లని పలికెన్. ఇనంశోత్తమ వింటే పంక్తి వదనుండిలాగు కైలాసవాసుని చేమన్ననగాంచి పొంగుచు బృహస్తుండాదియౌ సైనికుల్ తనుగల్వంజని హేమకూట హిమవత్ ప్రాంతంబులన్ గంధమాదన నీలాచల పారియాత్రముల మీద క్రీడ సల్పెన్రహిన్ మరియును చెరించునొకవేళ జంబూ నదీ తీర సువర్ణవాలు కాస్తలములందు
విహరించునొక పూట వేల్పురా తోటలా పొదలు గొజ్జగ పువ్వు పదలయందు క్రీడించునొకతరి కేసర శ్వేతాంజనాద్యద్రిరాడచ్చి ఆద్యద్రిరాడదిత్య కలయందు అలరు నొక్కెడగేలి నరుణోద మానస ప్రముఖ దివ్య సరోవరములయందు నన్నెలవులందు మెలగడు అమర ఖచరా అక్షి కిన్నెర సిద్ధ విద్యాసరాప్సరో భుజంగాదికులు మహాక్షోభముంది తన్ను కనుగొని పారనద్దశముకుండు తన్ను కనుగొని పార అద్దశముకుండు పట్టణం బనరాదు కట్టాయి తంబుగా నట్టె ముట్టడి చేసి చుట్టూ విడియో బలవంతుడనరాదు బలియుడై ఎంత దౌలనున్నవడినే గెలిచి వచ్చు సురజాతి అనరాదు కరమగి ఎట్టు సన్న జననీక శస్త్రాస్త్ర సమితి నుంచు ధరణీషుడనరాదు తనకు నోడితి నన్న దాక నీరసమున్న వీకజూపు పాయువు నెలలంతయనరాదు పాపమునకు భయపడక ఎట్టులైనను బట్టి కలయు అర్హ వస్తువులటగలవనగరాదు దుడుకుమై జొచ్చి కొని తెచ్చు దుష్టుడతడు దుడుకుమై జొచ్చి కొని తెచ్చు దుష్టుడతడు. చాలు అయ్యా నమస్సులు, ధన్యవాదాలు. 101వ పద్యం. ధన్యవాదాలు. శ్రీరామచంద్రునకు సీతారామకు లక్ష్మణునకు తన మదినెప్పుడు శ్రీరాముడు గల హనుమకు శ్రీరామానుజ గురునకు చేతు నమస్సుల్. జాతీయ సాహిత్య పరిషత్తు అధ్యక్షుడు, రామాయణ ఉత్తర రామాయణ కార్యక్రమాల నిర్వహణ దక్షుడు, మిత్రుడు గాజుల రవీందర్, కార్య నిర్వాహకుడు కవి స్తంభంకాడి గంగాధర్, శివాశతకం పద్యం వినిపించిన విలాసాగరం రవీందర్. ఇవాళ కావ్యాన్ని మనోహరంగానే కాకుండా చాలా స్పష్టంగా, చాలా నిదానంగా చదివినాడు. సాధారణంగా ఎక్కువ రాగానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు, ఇవాళ భావానికి కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ చదివినాడు. చాలా సంతోషం అనిపించింది మనోహరాచారికి, పెద్దలు శాస్త్రి గారికి, రామ్మూర్తి గారికి, నారాయణ రెడ్డి గారికి, కామేశ్వరరావు గారికి, ఇంకా మిత్రులు ఎర్రోజు వెంకటేశ్వర్లు ఉన్నారు, సంపతరాజు ఉన్నాడు, సునంద గారు ఉన్నారు, ప్రేమ్ సాగర్ రావు గారు ఉన్నారు, లీలారాణి గారు ఉన్నారు, పద్మలత గారు ఉన్నారు. వచ్చిన ఈ కావ్య అధ్యయన ఆసక్తి కలిగిన సహృదయులందరికీ కూడా స్వాగతం. 20 చేతులు పర్వతం కింద ఇరుక్కొని పోయి చాలా పెద్దగా 10 నోళ్లను బెట్టు వాపోవగన్, 10 నోళ్ల చేత చాలా పెద్ద ఆరావం చేసినాడు, పెద్ద ధ్వని చేసినాడు, హాహాకారం చేసినాడు. అయ్యో బయటికి రావటం లేదు చేతులు అని. తలచిరి ఆ ధ్వని విని తలచిరి మనుజులు అకాండ ప్రళయం విధి అనుచు. ఆ ధ్వని విని 10 నోళ్లతో రావణుడు చేసిన ఆ ధ్వనిని, మనం ఇప్పుడు రావణుడు అంటున్నాం కానీ ఇప్పుడు దశకంఠుడే, ఆయా 10 కంఠాలతో చేసినటువంటి ధ్వనిని విని మనుషులంతా ఇది అకాండ ప్రళయం అంటే అనుకోకుండా అకారణంగా జరుగుతున్న ప్రళయం ఏదో ఉన్నట్టుంది అని అనుకుంటున్నారట. దిగులు పడిరి అమరేంద్రాదులు, అమరేంద్రుడు, ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు దేవతలందరూ కూడా దిగులు పడినారు. యక్ష సిద్ధ సాధ్యులు కలగిరి, యక్షులు సిద్ధులు సాధ్యులు అనే వాళ్ళు కలిగిపోయినారు అంటే కలతపడిపోయినారు. తొలగిరి పదంబు గ్రహరాణ్ ముఖ్యం,
గ్రహరాజు ముఖ్యులు అంటే సూర్యుడు మొదలైనటువంటి గ్రహాలన్నీ కూడా తొలగిరి పదములు తమ తమ స్థానాలను పోగొట్టుకున్నారు. తొలగిపోయిన తమ తమ స్థానాల నుంచి తొలగిపోయినారు. అంత భయంకరమైనటువంటి ధ్వని వచ్చింది. ఈ రీతిని జగములు తలంకగను వేయేండ్ల ఆర్తుడైపోయగా, ఒక్కసారి కాదు, ఆ తపస్సు చేస్తే 10,000 ఏండ్లు చేసినట్టు ఇప్పుడు ఈ చేతులు రావటం లేదని చెప్పి 1000 ఏండ్లు 10 నోళ్లతోటి ఒకే విధమైనటువంటి పెద్ద ఆకారము ఆరావము ధ్వని చేసినాడు. 1000 ఏండ్ల ఆర్తుడైపోయగా ఆ రక్షోవిభు దైన్యపాటు గని, ఆ రాక్షస విభుడైనటువంటి దశగ్రీవుని దీనత్వాన్ని చూసి దైత్యశ్రేణి కన్నీరు మున్నీరై పారగా, రాక్షస సమూహాలన్నీ కూడా అయ్యో ఇట్లా అయిపోయింది మన నాయకునికి అనుకొని వాళ్ళు కన్నీరు మున్నీరు అయి బాధపడుతూ ఉండగా, ఏమోనర్తు మనచున్న, అయ్యో మనం ఏం చేస్తాం, ఏం చేయగలుగుతాం అని నిర్విణ్ణతం చెందా, చాలా నిర్విణ్ణతకు, విచారానికి, దైన్యానికి గురైపోయి ఉండగా ఆ మారీచాదికులు అతని గని, అక్కడ ఉన్నటువంటి ఆ మారీచుడు మొదలైనటువంటి ఆదికులు అంటే ఇంకా కొంతమంది మంత్రులు పెద్దవాళ్ళు అతని కానీ అసామాన్య ప్రబోధంబునన్, ఒక సామాన్యమైన విషయం కాకుండా, సాధారణమైన విషయం కాకుండా అసామాన్యమైన విషయంగా ఒక ప్రబోధాన్ని చేసినారు. సాధారణంగా ప్రబోధం చేయటం అంటేనే ఏదో ఒక గొప్ప విషయాన్ని, కొత్త విషయాన్ని, మంచి విషయాన్ని చెప్పటమే ప్రబోధం అంటారు. అట్లా అసామాన్యమైనటువంటి ఒక గొప్పనైనటువంటి ఒక ప్రబోధం చేసినారు. అంటే బాగా మేలుకొల్పు కలిగించేటువంటి ఒక ఉద్బోధ చేసినారు. ఏమని చేసినారు అంటే పలికిరి ఇట్లా అన్నారు. అవధారు అంటే విను, అవధారణం చేయటం, మనం ధారణ అవధారణం అంటే చిత్తగించండి, వినండి. దైతేయ పట్టభద్ర, రాక్షసులకు నాయకుడు, పట్టభద్రుడు అయిన వాడు అంటే రాక్షసులకు నీవు రాజు అయిన వాడివి. భద్ర గజ చర్మధారిపై భక్తి ఉంచి, భద్ర గజ చర్మధారి, గజ చర్మాంబరధరుడు శివుడు, ఆ శివుని మీద భక్తి ఉంచి అంచితోక్తుల అతను నుతించితేని, సరి అయినటువంటి మాటల చేత, అంచితమైన తగినటువంటి ఉక్తుల చేత, మాటల చేత అతన్ని నుతించినట్లయితే, ఈ అంచిత నుతించితి అని ఉత్యనప్రాసాలు కూడా ఇందులో మళ్ళీ ప్రయోగించినాడు పాపరాజు. ఉంచి, అంచిత, నుతించి, ఇవన్నీ వృత్యనప్రాసాలు ప్రయోగంతో చెప్తున్నాడు. అంతని ఆ శివుణ్ణి భక్తితో గనక నుతించినట్లయితే నీ విరోధంబు నెడపు ఈ క్షణమున, ఈ విరోధము అంటే నిన్ను ఇట్లా ఆపినాడు, నీ చేతులన్నింటినీ ఆ పర్వతం కింద ఆపి పెట్టినాడు. నీవు ఆ శివుణ్ణి సరి అయినటువంటి మాటలతో ఆయనను స్తుతించినట్లయితే, నుతించినట్లయితే ఈ నిరోధము, నిన్ను ఆపినటువంటి ఈ నిరోధాన్ని పాపుతాడు, తొలగిస్తాడు, ఈ క్షణమే తొలగిస్తాడు అని వాళ్ళు ప్రబోధం చేసినారు మారీచుడు మొదలైన వాళ్ళు. హరుడు ఉన్నత కరుణానిధి, అంతేకాదు ఇంకా చెప్తున్నారు ఆ శివుడు చాలా ఉన్నతమైనటువంటి దయాసముద్రుడు, నిలయమైన కరుణానిధి, కరుణకు నిధి అయినటువంటి వాడు, దయగలిగిన వాడు. శరణన్న పరిగ్రహించు, శరణు అని ఎవరు వచ్చి వేరినా వారిని తాను అంగీకరిస్తాడు, పరిగ్రహిస్తాడు, స్వీకరిస్తాడు. జగతి అతనికి పురుడున్నదే, లోకములో జగత్తులో ఎక్కడ కూడా అతనికి పురుడు లేదు అంటే సమానము లేదు. పురుడు అనే మాటకి ఇక్కడ సమానం, పురుడు లేదు, ఉన్నదే సమానం ఉందా? దయరు చూపించటంలో ఆయనకు సమానం లేదు. అజ కనకాంబరులు ఎన్నగలేరు తత్ప్రభావం వెన్నం, అజుడు అంటే బ్రహ్మ, కనకాంబరుడు అంటే పీతాంబరుడు, కనకాంబరుడు బంగారు వన్నె వస్త్రము ధరించినటువంటి వాడు ఆయన విష్ణువు. బ్రహ్మ గాని విష్ణువు గాని ఎరుగలేరు తత్ప్రభావం, ఆ శివుని ప్రభావాన్ని తెలియలేరు సుమా అని మారీచుడు మొదలైన వారు చెప్పినారు. నీవు సరి అయినటువంటి మాటలతో అతన్ని భక్తితో నృతించినట్లయితే నీ కష్టాన్ని తొలగజేస్తాడు. అంత దయా నిధి అయిన వాడు ఆయన, ఆయనను మించిన వారు లేరు. ఆయన గొప్పతనాన్ని గురించి బ్రహ్మ విష్ణువు కూడా చెప్పలేరు. ఆపన్నుండగు పంక్తి కంఠుడు, ఇది అవునంచును, ఇది సరే నిజమే అని పంక్తి కంఠుడు, వరుస కంఠములు కలిగినటువంటి ఆ దశగ్రీవుడు అవుననుకున్నాడు. ఎందుకు అవుననుకున్నాడు అని అంటే ఇప్పుడు అహంకారం తగ్గింది, తాను ఇప్పుడు చాలా ఆపదలో ఉన్నాడు. ఆపన్నుండగు, ఆపదలో ఉన్నటువంటి వాడు గనక వీళ్ళు చెప్పింది వినాలి. ఇప్పుడు తనకు వేరే గత్యంతరం మార్గమేం లేదు, అందుకని చాలా వినటానికి అంగీకరించినాడు, అవునను ఒప్పుకున్నాడు.
లలాటేక్షణ శ్రీపాదాంబుజములు మనోంబుజమునన్ చింతింపుచున్. లలాటమునందు ఈ క్షణము అంటే కన్ను, నేత్రము. లలాటమునందు ఈ క్షణము కలిగినది. ఈ క్షణ అంటే నేత్రము, చూపు అని అర్థం. చూపు. ఈ క్షణ నుంచే ప్రేక్షణ, ప్రేక్షకులు ఇటువంటి మాటలన్నీ వచ్చినాయి. ఈ క్షణం అంటే చూడటం. లలాటమునందు చూడటం కలిగిన వాడంటే చూపు కలిగిన వాడు, కన్ను కలిగినటువంటి అతని పాదాంబుజములు, ఆయన పాదములనే పద్మాలను మనోంబుజమునని చింతింపుచుండు. ఆ దశగ్రీవుడు తన మనస్సు అనే పద్మములో ఆ శివుని పాదములు అనేటువంటి పద్మాలను తన పద్మములో నిలుపుకున్నాడు. వేద విద్యా పాండిత్యము, సర్వశాస్త్ర కుశలత్వమును, మహాసాహితీ నైపుణ్యమును కనుపింప పొగడెను. ఆ శివుణ్ణి పొగిడినాడు. నుతించమని అన్నారు కదా, నుతించినారు. ఎట్లా నుతించమన్నారంటే అంచిత ఉక్తుల చేత, మాటల చేత, తగినటువంటి మాటల చేత నుతించాలి అని అన్నారు. అట్లా తగినటువంటి మాటల చేత నుతించటానికి తగినటువంటి శక్తి గలవాడు ఈ దశగ్రీవుడు. అందుకనే ఆయన ఎట్లా విద్యా పాండిత్యము, ఆయనకు మహా విద్యా పాండిత్యం ఉంది. సర్వశాస్త్ర కుశలత్వము, ఈ విద్య వేద విద్యా పాండిత్యం ఉంది. ఒట్టి విద్య కాదు, వేద విద్యా పాండిత్యం ఉంది. సర్వశాస్త్ర కుశలత్వము, కౌశలము, నేర్పరితనం ఉంది. మహాసాహితీ నైపుణ్యము. ఇక్కడ 3 అంశాలు కావలసి వచ్చినాయి. ఒకటి, శివుణ్ణి నుతించటానికి వేద విజ్ఞానం కావాలి. అంటే వేదపరమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాడు మాత్రమే శివుణ్ణి గురించి ధ్యానించటమో శివుణ్ణి నుతించటానికో అర్హత కలిగిన వాడు అని ఒక అర్థం, ఒక భావన. సర్వశాస్త్రములు అంటే ఆయనను నుతించటానికి తగినటువంటి శాస్త్రములు కూడా తెలిసి ఉండాలి. సాధారణంగా ఈ వేదాలు, శాస్త్రాలు, ఇతిహాసాలు వేరు. శాస్త్రాలు అంటే జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, ఖగోళ శాస్త్రం కావచ్చు. ఇట్లాంటి శాస్త్రాలన్నీ శాస్త్రములు అని పిలుస్తారు. అనేక శాస్త్రాల పాండిత్య నేర్పరితనం కూడా ఉన్నటువంటి వాడు. సాహితీ నైపుణ్యమును, ఈ సాహితీ నైపుణ్యం ఎందుకు కావాలి అంటే నుతించటానికి ఈ 3 అంశాలు ఉన్నటువంటి వాళ్ళు శివుణ్ణి బాగా నుతిస్తారని. ఒకటి, వేద విద్య పాండిత్యం ఉండాలి. రెండవది, శాస్త్ర పాండిత్యం ఉండాలి. మూడవది, సాహితీ వైభవం. అంటే ఆ సాహితీ వైభవం అనేది వర్ణించటానికి తగినటువంటి భాష, భావన ఇవన్నీ ఉండటం సాహిత్యం. ఈ సాహిత్యం అంటే సరి అయినటువంటి పద సంపదతోటి స్తుతించడం అనేది సాహిత్యం. అందుకని సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో ఆ కల్పవృక్షం అర్థం చేసుకోవటానికి 3 అంశాలు ఉండాలని అన్నాడు. ఎదకు పురాంధ్ర సంస్కృత మహా కవీశ్వర దీప్తి కలిగినన్, సదమల బుద్ధికిన్ సకల శాస్త్ర రహస్య వివేకమబ్బినన్, మదికి ఉదాత్త కల్పనల మక్కువ కలిగిన విశ్వనాథ శారద రసద్రువు అని చెప్పుకున్నాడు. అంటే 3 అంశాలు ఆయన చెప్పినాడు. దాదాపుగా 3 అంశాలు ఇక్కడ ఉన్నాయి. అక్కడనేమో ఏదో పురాంధ్ర కవీశ్వర దీప్తి కలిగిన అన్నాడు. ఇక్కడ వేద విద్యా పాండిత్యం అన్నాడు. అక్కడ కూడా సకల శాస్త్ర పాండిత్యం తెలిసినటువంటి వాళ్లకు ఈ రామాయణం మరింత బాగా ఉంటుంది. శాస్త్రాల విషయాలు కూడా అందులో వస్తాయి. వాటిని తెలిసిన వాళ్ళు ఎక్కువ ఆనందిస్తారు అని ఒక మాట అన్నాడు. ఇక్కడ కూడా శివుణ్ణి స్తుతించడానికి కావలసినటువంటి 3 లక్షణాలను ఉపయోగించుకున్నాడు. అవి కలిగిన వాడు దశగ్రీవుడు అని చెప్పడానికి మాట అన్నాడు. సాహిత్యం లేకపోతే లోపల భావన ఉన్నది అనుకుందాం, చాలా గొప్ప భావన ఉంటుంది, శాస్త్రజ్ఞానం కూడా ఉంటుంది. కానీ సాహిత్య సంపద లేకపోతే అది బయటికి రాదు. అంటే సాహిత్య సంపద అంటే ఇక్కడ చెప్పగలిగేటువంటి శక్తి, పద సంపద, భావ సంపద, దాన్ని బయటికి వాగ్రూపంలో చెప్పగలిగేటువంటి నైపుణ్యం ఉండాలి. ఆ నైపుణ్యం అంటున్నాడు ఇక్కడ, సాహితీ నైపుణ్యము అని అన్నాడు. ఇవి కానుపింప, ఇవి కనిపించే విధంగా పొగడినాడు. గంగోర్మి తుంగార్ భటిన్, అది ఎట్లా గంగా నది తరంగాల ఆర్భటి ఎట్లా ఉంటుందో గంగా నది తరంగాల ధ్వని వలె ఆయన శివుణ్ణి నృతించినాడు ఈ దశగ్రీవుడు. అది ఇక్కడ ఒక రగడలో ఆ స్తుతిని చేసినాడు. సాధారణంగా ఇట్లాంటి స్తుతులు వచ్చినప్పుడు దండకం రాస్తారు. చాలా సందర్భాల్లో ప్రబంధ కవులైనా కావ్యాలలోనైనా ఎక్కడైనా అయితే దండకం రాస్తారు. లేకపోతే కొన్ని చోట్ల మంగళ మహాశ్రీ లాంటి వృత్తాలు, ఇట్లాంటివి ఏమన్నా విలక్షణమైన వృత్తాలు స్తుతికి సంబంధించినవి రాస్తారు. ఇక్కడ పాపరాజు రగడ రాసినాడు. ప్రబంధాలలో ఈ రగడ అనేది దేశీ ఛందస్సు, మన గేయాలకు అనుకూలమైనటువంటి ఛందస్సు.
ఇవి గణాలతో మాత్రా గణాలతోటి మూడేసి గణాలవి, నాలుగేసి గణాలవి, ఏడేసి గణాలవి ఉన్నటువంటి, ఏడేసి మాత్రలవి, మూడేసి మాత్రలవి, 4 మాత్రలవి, 7 మాత్రలవి ఉండే గణాలను ఒక పద్ధతిలో ప్రయోగించడం రగడలు. ప్రబంధాలు అన్నింటిలో చాలా మంది మల్లసాని పెద్దన దగ్గర నుంచి చాలా ప్రబంధాలలో రగడలు ఉన్నాయి. కాకపోతే ఆ రగడలు ఉద్యానవనం వర్ణన సందర్భంగా కానీ, పుష్పాపచయం పువ్వులు తెంపే దగ్గర స్త్రీలు ఎట్లా వర్తిస్తున్నారు అనే దగ్గర కానీ, ఇట్లాంటి సందర్భాలలోనే ఎక్కువగా ఈ రగడలు వర్ణించినవి ఉన్నాయి, ప్రయోగించినవి ఉన్నాయి. కానీ ఇక్కడ పాపరాజు మాత్రం శివుణ్ణి పొగడటానికి ఈ రగడను ఎంచుకున్నాడు. ఇది దేశీయమైనటువంటి ఛందస్సు. ఇందులో ఒక రకమైనటువంటి లయ ఉంటుంది. మనకు సాధారణంగా వృత్త ఛందస్సులకును రగడలకు దేశీ ఛందస్సుకు భేదం ఉంటుంది. అక్కడి గణాలకు మాత్రల ప్రధానం ఉండదు, వృత్తాలలో మాత్రల ప్రధానం ఉండదు. గణమే, ఏ గణం ఉండాలో ఆ గణమే ఖచ్చితంగా ఉండాలి. రగడలలో దేశీ ఛందస్సు గనక మాత్రలు ప్రధానంగా ఉండేటువంటి గణాలు ఏవైనా అందులో పొందించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 4 మాత్రల గణం అంటే 4 లఘువులు వాడుకోవచ్చు, 2 దీర్ఘాలు కూడా వాడుకోవచ్చు, 1 దీర్ఘం 2 లఘువులు కూడా వాడుకోవచ్చు. అట్లాంటి స్వేచ్ఛ రగడలలో ఉంటుంది. అందుకని ఈ రగడ వాడుకోవటం వల్ల ఒక విధమైన లయ సాధిస్తున్నాడు. అందుకనే గంగా ఊర్మి తరంగ ఉద్భటి అని అన్నాడు. అంటే గంగా తరంగాల వల్ల ఇట్లా ధ్వని ఎట్లా వస్తుందో అట్లా ఒక సంగీత లయబద్ధమైనటువంటి క్రమంలో ఆయన స్తుతించినాడు అని చెప్పడం కోసం ఇక్కడ ప్రత్యేకంగా ఛందస్సు మార్చినాడు పాపరాజు. జయ జయ శంకర సాధు వశంకర జయ జయ. పద్యాన్ని వదిలేశారు, పైన ఒక పద్యం వదిలేశారు. పైన ఒక పద్యం ఉందా? సరే. పొగడన్ గంగోర్ తుంగార్ భట్టిన అనే వరకు నేను ఈ పొగడతకే వచ్చేసిన. ఆ స్తోత్రంబునకు, ఆ మనోద్రఢిమకు, ఆ ధ్యానాప్తికి ఆ ఈశ్వరుండు అస్తోక ప్రియమావహించి పెనువ్రేలా వేళ పైనెత్తినన్ హస్తంబుల్ వెడలంగా పాపికొని దైత్యస్వామి ఫాలస్థల న్యస్త ప్రాంజలి అయి నుతింపదుడయన్ గంభీర వాగ్గుంభనం. అయితే ఇందులో ఒక మాట ఏం చెప్పినాడంటే, ఆయన పొగిడినాడు అని చెప్పినాడు. ఏమని పొగిడినాడు అని చెప్పకముందే చాలా పెద్దగా పొగిడినాడు. ఆ పొగడ్తకే, ఆ స్తోత్రంబునకు, ఆ స్తుతికి, ఆ మనోద్రఢిమకు, ఆ దశకంఠుని మనస్సు యొక్క ద్రఢిమకు అంటే దార్ఢ్యతకు, దాని నిగ్గుగా ఉండేటువంటి స్థిరమైనటువంటి చిత్తానికి, ఆ ధ్యానాప్తికి, ఆ ధ్యానం చేసినటువంటి పద్ధతికి ఈశ్వరుండు శివుడు అస్తోక ప్రియం ఆవహించి, అంటే అడ్డు లేనటువంటి ప్రేమను, అవిరళమైనటువంటి ప్రేమను ఆవహించుకొని, అంటే బాగా ప్రేమను కలిగి పెనువ్రేలు, పెద్దవేలు, వామ పాద అంగుష్టము చేత ఒత్తినాడు అని చెప్పినాడు మనకు. ఎడమ కాలి బొటన వేలి చేత నొక్కినాడు. దాంతో వాడి చేతుల కింద అట్లే నలిగి ఉండిపోయినాడు. ఇప్పుడు ఆ పెన్ను వ్రేలు పైనెత్తిన ఆ వేలును మెల్లగా పైకి లేపినాడు. హస్తంబులు వెడలంగా, ఆ వేలు పైకి తీయగానే ఆ చేతులు ఉన్నటువంటి సందు ఏదైతే ఉందో అది కొంచెం వదులైపోయి అందులో నుంచి చేతులు బయటికి వచ్చినాయి. పాపికొని, వెడలంగా పాపికొని దైత్యస్వామి, రాక్షస స్వామి నాయకుడు ఫాలస్థల న్యస్త ప్రాంజలి అయి, పాలమునందు చేతులు జోడించిన వాడై. మనకు ఒకటే పాలం ఉన్నది, 2 చేతులు ఉన్నాయి, కానీ వాడికి 10 పాలములు ఉంటాయి, 20 చేతులు ఉంటాయి. అంటే 10 పాలములందరూ కూడా చేతులు జోడించుకొని ఉన్నాడు. జోడించుకొని నుతింపదుడగని గంభీర వాగ్గుంభనం, నుతిస్తూ ఉన్నాడు. గంభీరమైనటువంటి వాక్కు గుంభనుల చేత, పదముల యొక్క గుంభనులు అన్నాడు, పదాలను కుమ్మరించటము అని. పాండురంగ విభుని పదగుంభనంబును అని మనం తెనాలి రామకృష్ణుని గురించి చెప్పుకుంటాం. పాండురంగ మహాత్మ్యము రాసిన కవి యొక్క పద ప్రయోగం, పద గుంభనం, పదాలను ఎట్లా గుప్పిస్తాడు అని. అట్లా సరిగ్గా అట్లాంటి గుంభనం చేత ఇక్కడ ఈ రగడ రాసినాడు. అంటే ఇక్కడ ఆయన చేతులు బయటికి వచ్చినాకనే చేతులు జోడించుకొని శివుణ్ణి నుతించేటువంటి స్తోత్రాన్ని ఇక్కడ ఇచ్చినాడు. అంతకు ముందు చేసిన స్తోత్రం ఏదో మనకు చెప్పలేదు, కానీ ఆ స్తోత్రమునకు అన్నాడు.
ఆ స్తోత్రానికి, ఆ మనోధడిమకు, ఆ ధ్యానానికి ఈశ్వరుడు మహా సంతోషపడి వేలు పైకెత్తినాడు. ఈయన చేతులు బయటికి తీసుకున్నాడు. జయ జయశంకర సాధు అశంకర. అది స్తుతి చేయటం జయ జయశంకర అని. సాధు అశంకర, సాధువులకు వశం కరము, వశం కరము, సాధువులకు వశం అయ్యేటువంటి వాడు. జయ జయ రిపుభట్ట చయన శంకర. ఓ జయ జయ అని. రిపుభటులు అంటే శత్రుభటుల యొక్క చయనా శంకర, రిపుభటుల సమూహమునకు ఆ సమూహానికి నాశంకర. ఇది చయనా శంకర, రిపుభట చయ నాశంకర. రిపు శత్రు భటుల యొక్క సమూహాలను నాశం చేసేటువంటి వాడు. కానీ శంకర అనే పదాన్ని విరవటం చేత, శంకర అనే పదాన్ని పదే పదే ప్రయోగించటం చేత, సరిగ్గా స్తోత్రంలో ఎట్లయితే పదే పదే మనం ఆ దైవాన్ని తలుస్తూ ఉంటామో అది స్ఫురింపజేయటం కోసము ఈ పదాలను ఇట్లా ప్రయోగించినాడు. శంకర, వశంకర అన్న దాంట్లో శంకర ఉన్నది, కానీ వశంకర అనే పదం యొక్క అర్థం వేరు. నాశంకర అనే దాంట్లో కూడా శంకర ఉన్నది, కానీ నాశంకర అనే పదం యొక్క అర్థం వేరు. అంటే వేరు వేరు అర్థాలు వచ్చినప్పటికీ ఆ పదం అందులో వచ్చే విధంగా ప్రయోగించినాడు. ఇది నైపుణ్యమే. శరణు నిరంజన, సజ్జన రంజన, శరణు ప్రభంజన, జవగజ భంజన. నిరంజనుడు దోషము లేనివాడు, ఏమీ లోపము లేనివాడు అని అతన్ని శరణు కోరుతున్నాడు. సజ్జన రంజన, మంచి మనసులకు రంజనం చేసేవాడు, ఆనందం కలిగించేవాడు. శరణు ప్రభంజన, ప్రభంజనం అటువంటి గొప్పవాడివి. అవిద్యా పంక రవి జవగజ భంజన. జవగజము అంటే బాగా బలం. జవా శబ్దంబు జవ్వని శబ్ద భవంబని ఎరుంగునది అని చిన్నేశ్వరి వ్యాకరణంలో రాసినాడు. ఈ ఉదాహరణ రాయలేదు, కానీ ఆ ఉదాహరణ రాసినాడు. ఇక్కడ కూడా జవ వాడినాడు ఆయన పేద ప్లస్ ఆలు పేదరాలు అనే ఆ సూత్రానికి కింద జవా ప్లస్ ఆలు జవరాలు అని రాసి కింద జవా శబ్దంబు జవ్వని శబ్ద భవంబని ఎరుంగునది అని చిన్నేశ్వరి పెద్దన రాసిన ప్రయోగాన్ని ఎత్తి చూపినాడు. జవ్వని నుండి జవ వచ్చింది అని. ఇక్కడ కూడా జవగజ అంటే జవ్వనకు అంటే బాగా బలిష్టమైనటువంటి ఏనుగును భంజనం చేసినటువంటి వాడు. ఇక్కడ కూడా నిరంజన రంజన ప్రభంజన భంజన, ఇందులో కూడా ఇవి 4-5 సార్లు వచ్చేటట్లుగా రాసినాడు. తర్వాత ఇందులో ఇంకొకటి కూడా ఏమిటంటే ఈ పాదాలలో అంత్యప్రాసలు తప్పకుండా పాటించినాడు. పాహి పురాహవ బంధుర విక్రమ. పాహి ఇంతకుముందు ఒకసారి శరణ్ అన్నాడు, ఒకసారి జయ జయ అన్నాడు, ఒకసారి శరణ్ అన్నాడు. ఇప్పుడు పాహి అని వేడుకుంటున్నాడు, రక్షించు అని వేడుకుంటున్నాడు. పురాహవ, పుర ఆహవం అంటే త్రిపురాసురుని చేసినటువంటి యుద్ధములో బంధుర విక్రమ, తన గొప్ప విక్రమాన్ని, గొప్పనైనటువంటి విక్రమాన్ని చూపించిన వాడు. పాహి అవిద్యా పంక రవిక్రమ. అవిద్య అనేటువంటి పంకమునకు బురదకు రవిక్రమము ఎండ వంటి వాడవు, సూర్యుని యొక్క క్రమం వంటి వాడవు. అవిద్య అంటే అజ్ఞానము, విద్య అంటే విజ్ఞానం. మనం ఇప్పుడు విద్య అని మాట్లాడుకుంటున్నాము. మనం మాట్లాడుకుంటున్నటువంటి విద్య అనే మాటకున్న అర్థానికి ఈ పూర్వం కవులు వాడినటువంటి విద్య అనే మాటకున్న అర్థానికి కొంచెం భేదం ఉంటుంది. మనం ఇప్పుడు విద్య అని మాట్లాడుకునే మాటకు అర్థం ఏమిటంటే ఎడ్యుకేషన్. మనం మాట్లాడుకునేది విద్యా వ్యవస్థ, విద్యా రంగము అని, ఇవన్నీ విద్యా శాఖ, ఇదంతా మనం ఎడ్యుకేషన్ అనే అర్థంలోనే వాడుతున్నాం. ఈ ఎడ్యుకేషన్ అనేది అంతా మనకు ఈ పుస్తకాలు, ఆల్ఫాబెట్లు, పుస్తకాలు, జ్ఞానం ఇది అనుకుంటున్నాం. కానీ అసలు విద్య అనేటువంటి మాటకు ఉపనిషత్తులలో, వేదార్థాలలో ఉన్న అర్థం ఏమిటి అంటే, ఏదైతే మోక్షానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇస్తుందో ఆ జ్ఞానం తెలిపేటువంటిది మాత్రమే విద్య. అది మాత్రమే విద్య. మిగిలింది అవిద్య. అంటే అది లేనటువంటిది అంతా. ఇవన్నీ జ్ఞానాలు ఉంటాయి, లౌకికమైన శాస్త్ర జ్ఞానాలు ఇవన్నీ ఉంటాయి, కానీ ఇవన్నీ అవిద్యల కిందనే లెక్క మనకు ఉపనిషత్తుల దాన్ని బట్టి. విద్యయా అవిద్యయా మృత్యుం తీర్త్వ విద్యయా అమృతమశ్నుతే అని ఉపనిషత్తులో ఒక మాట ఉంది. అవిద్య అనేటువంటి మృత్యువును దాటి విద్య చేత అమృతాన్ని ఆస్వాదిస్తారు లేదా అందుకుంటారు అని ఉంది, అంటే మోక్షాన్ని. అవిద్య అనేటువంటి లౌకికమైనటువంటి జీవితం, కర్మ జీవితం, ఇవన్నీ అవిద్య. అందుకని అవిద్య అనేటువంటిది పంకము అన్నాడు. మనం సంసారం సాగరము అని అంటాం, అందులో అజ్ఞానం అనేటువంటిది బురద వంటిది అని. అందుకని అవిద్య అనేటువంటి బురద పంకం. ఈ బురద ఎండి
ఎండింపజేసేటువంటి వాడు సూర్యుడు. ఇక్కడ అట్లాంటి అజ్ఞానాన్ని తొలగించేటువంటి, అజ్ఞానం అనే బురదను తొలగించేటువంటి సూర్యుడు ఎవరు అంటే శివుడు అనే అర్థంలో చెప్తున్నాడు. అవిద్యాపంక రవిక్రమ అచ్చుగా నేను తెలియవు తొలి చదువులు. తొలి చదువులు అంటే వేదాలు. తొలి చదువులు వేదాలు. ఆ వేదాలు కూడా నిన్ను పూర్తిగా తెలియవు. అంటే వేదాలలో కూడా నీవు పూర్తిగా అర్థం కావు. వేదాలు కూడా నిన్ను స్పష్టంగా చెప్పలేవు. మెచ్చిన నిత్తువు మేలగు పదవులు. ఇక్కడ చదువులు పదవులు అంత్యప్రాసలు. మనము అక్కడ తొలి చదువులలో ఆయన గురించి అంతగా లేకపోయినప్పటికీ ఆయన మెచ్చుకుంటే మాత్రం, అంటే మనకు ఆ వేదాలు రాకపోయినా ఆ చదువులు రాకపోయినా పర్వాలేదు, కానీ ఆయన మెచ్చుకున్నట్లయితే మేలగు పదవులు ఇస్తాడు. మేలగు పదవులు అంటే కూడా ఇక్కడ మనం అనుకునే ఉద్యోగం కాదు, మేలైనటువంటి మోక్షాన్ని కానీ స్వర్గాన్ని కానీ ఉన్నతమైనటువంటి ఒక స్థానాన్ని ఇస్తాడు అని అర్థం ఇక్కడ పదవులు. కానీ చదువులు పదవులు అనేది అంత్యప్రాసగా ప్రయోగించటమే కాకుండా చదువుకున్న వాళ్లకు పదవులు కావాలి కదా. అంటే పాపరాజు రాసే నాటికి ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళు వచ్చినారు అని చెప్పుకున్నాం. అప్పటికే చదువులు ఉద్యోగాలు అనే అంశాలు వస్తున్నాయి. అందుకనే చదువులు పదవులు అనే మాటల్ని కలిపి రాసినాడు ఇక్కడ. తొలి చదువులు నిన్ను తెలియజేయవు కానీ నీవు మెచ్చుకున్నట్లయితే పదవులను ఇస్తావు, నీవు ఉన్నత స్థానాలను ఇస్తావు. ఈ పదవులు మాత్రమే కాకుండా ఇంకే పదవినైనా ఇవ్వగలిగినటువంటి వాడవు నీవు అని. నీకెవ్వరిపై నిలువదు కోపం. అంటే ఆయన కోపం రాదని కాదు, కానీ అది నిలువదు. అంటే చాలాసేపు ఉండదు, ఎక్కువసేపు ఉండదు. ఒకవేళ ఎప్పుడు కోపం రానే రాదు, వచ్చినా వెంటనే ఆ కోపం చల్లారిపోతుంది. లోకులకెంత తెలుపు ప్రతాపము. లోకులకు తెలియచేయటం కోసం మాత్రమే ప్రతాపాన్ని చూపిస్తారు తప్ప కావాలని ప్రతాపాన్ని చూపించరు. పరుడు స్వజనుడను భావ విభేదము పొరయదు. భావ విభేదము పొరయదు నీమది పూర్ణామోదం. ఈ భేదము, మోదము, కోపము, ప్రతాపము ఇవన్నీ అంత్యప్రాసలు ఉన్నాయి. ఇంకొకటి ఏమిటంటే ఈ రగడలో జయ జయ శంకర, జయ జయ అంటే 4 మాత్రలు, శంకర అంటే 4 మాత్రలు, సాధువా అంటే 4 మాత్రలు, శంకర అంటే 4 మాత్రలు. ఇవన్నీ 4 మాత్రల గణాలతో నడిచినటువంటి పాదాలు కనుక ఇది మధురగతి రగడ అని రగడ భేదాలలో చెప్తారు. చాలా మధురంగా నడుస్తూ ఉంటుందని. నీకెవరి పరుడు స్వజనుడను భావ విభేదము పొరయదు. నావాడు పరవాడనే భావము నీకు కలగదు. నీమది పూర్ణ ఆమోదం. నీది ఎప్పుడు పూర్ణమైనటువంటి ఆమోదమే. వెలితిగా సగంగా ఉండటం ఉండదు. మనస్సులో మనకు పూర్ణ ఆమోదం ఉండదు. కొంత తృప్తి ఉండి కొంత అసంతృప్తి కూడా ఉండే లక్షణం ఎక్కువగా ఉంటుంది. కానీ ఆయన మాత్రం పూర్ణ ఆమోదంగా ఉండేవాడు. అభవుని భవుని నమిత దయాపరు. అభవుడవు నీవే అంటే పుట్టుక లేనివాడవు నీవే, భవుడవు నీవే. శివుడు భవుడు అని ఆయననే పిలుస్తారు. అంటే ఉన్నవాడివి నీవే, పుట్టుక లేనివాడివి నీవే, భవుడవు నీవు అంటే ఉన్నవాడివి నీవే. అమిత దయాపరు, అమితమైనటువంటి దయగలిగిన వాడివి. అభినుతింప బ్రహ్మాదులు ఓపరు. దయాపరు, బ్రహ్మాదులు ఓపరు. ఈ దయాపరు అనే మాటకును ఓపరు అనే మాటలో పరు అనేది కలిపినాడు, కానీ ఈ 2 పదాల యొక్క ప్రయోగాలు వేరు, అర్థాలు వేరు. అభవుని భవుని నమిత దయాపరు, అభినుతింప బ్రహ్మాదులు నోపరు. బ్రహ్మ మొదలైనటువంటి వాళ్ళు కూడా ఓపరు అంటే తగిన వారు కారు, శక్తులు కారు. ఖలుడ, ఇప్పుడు తనను గురించి చెప్పుకుంటున్నాడు. నేను ఖలుణ్ణి. మదాంధుడ, నేను మదం చేత గుడ్డివాడిని అయిపోయిన వాడిని. కలుష ఉత్కృష్టుడ, కలుషము చేత అహంభావము, కలుషము, కపటం చేత అందులో నేను ఉత్కృష్టుని అయిపోయినా. చలచిత్తుడ అంటే స్థిరం లేని చిత్తం గలవాడు. కడు జడుడ, ఈ జడుడు అనే మాటకు మూర్ఖుడు అనే అర్థంలో నేను జడుణ్ణి, మూర్ఖుణ్ణి. నికృష్టుడ, చాలా నీచుణ్ణి. ఏ మిము పొగడగ ఎంతటి వాడను. ఇట్లాంటి అయిన వాడిని నేను నిన్ను పొగడటానికి నాకేం అర్హత ఉన్నది, నేను ఎంతటి వాడిని. స్వామి మదమరి శరణన్నాడను. నా మదము అరి అంటే నా మదాన్ని చంపుకొని అణుచుకొని నిన్ను శరణు అన్నాను, వాడను అన్నాడను. అంటే ఈ రగడ చాలా అందంగా ఉంటుంది. మీ దగ్గర టెక్స్ట్ రవి పంపిస్తాను, ఆయన వీవిందో లేదో పంపిండో లేదో కానీ మీరు కూడా నెట్లో
కొడితే ఈ పుస్తకం వస్తుంది. పంపినా సార్, పంపినా. పంపిన సరే, పంపితే అందరు చూస్తే చాలా అందంగా ఉంటుంది. అక్కడ శివుని గురించి ఎవరైనా చదువుకోవచ్చు. ఒక ఈ కలుడు మలాంధ్రుడ కలుసోత్కృష్టుడు అనేటువంటివి ఒకవేళ తీసేసుకుంటే, లేకపోతే మన లోపల కూడా వింటే అవి కూడా కలుపుకొని చదువుకోవచ్చు మనం. నీ దాసుడ ఇక నేరములెంచకు, నేను నీ దాసుడిని, ఇక అయిపోయిన నేను నీకు దాసోహం అన్నా, ఇక నా తప్పులు లెక్కించకు, నా దుర్వృత్తి మనంబురనుంచకు, నేను చేసిన చెడుతనం అంతా మనసులో పెట్టుకోకు. ఎరుగక చేసిది, తెలియకుండా అప్పుడు చేసినాను, ఇప్పుడు అపచారము, తెలియకుండా నేను తప్పు చేసినాను. శరణన్నను గడ సనది విచారం, నేను శరణు అన్న తర్వాత ఆ విచారం తొలగిపోవాలి కదా, అంటే నీకు కోపం ఉన్నా ఏదన్నా తొలగిపోవాలి కదా. విచారము అంటే నేను శరణు అంటే నాకు కూడా ఉన్నటువంటి విచారం తొలగిపోతుంది కదా. వలసితి నీ సేవకుల మహత్వము, ఇప్పుడు నేను నీ సేవకుల యొక్క మహత్వాన్ని బాగా ఇష్టపడ్డాను. తెలిసి తిని ఇయ్యడ దేవర సత్వము, దేవర వారి యొక్క, ఈ దేవర అనేటువంటిది కొంచెం అత్యంత గౌరవనీయమైనటువంటి మధ్యమ పురుష. అది మనం నీవు అనేది ఏకవచన ప్రయోగం అయితే, మీరు అనేది బహువచన ప్రయోగం, మర్యాదగా మాట్లాడతాం. తమరు అని మాట్లాడతారు. ఇంకా దేవర వారు అంటే ఇంకా చాలా పెద్ద గౌరవం అయింది దేవుణ్ణి సంబోధించేది కనుక ఇక్కడ దేవర సత్వము అంటే శక్తి. నీ కన్ను తెరచిన నెగడును జగములు, నీ కన్నులు తెరిచినట్లయితే జగములు, నెగడును అంటే వ్యాప్తి చెందును. మళ్ళీ ఇక్కడ కూడా ఒక వ్యాకరణ సూత్రం గుర్తు వస్తుంది మనకు. కూచెను కలువలు, కూచెం గలువలు, తోచెను చుక్కలు, తోచెన్ జుక్కలు, నెగడెను తమములు, నెగడెన్ దమములు అని ఉన్నాయి. అది అక్కడ సాయంకాలపు వర్ణన చెప్తారు చిన్నేశ్వరి వ్యాకరణంలో. ఈ వ్యాకరణ ఉదాహరణలన్నీ మనం చమత్కారాలు అవన్నీ తెలుసుకుంటే ఉదాహరణలు బాగా జ్ఞాపకం ఉంటాయి, వాటితో సూత్రాలు కూడా వస్తాయి. నెగడెన్ దమములు, నెగడెను తమములు అనేది దా అవుతుంది అని ధృతం మీద అని అక్కడ సూత్రం ఉంది. నెగడెను తమములు, నెగడెను అంటే వ్యాపించను, విస్తరించినవి, ఎక్కువ అయినాయి. తమములు అని ఇక్కడ జగములు అన్నాడు. నీవు కన్ను తెరిస్తే లోకాలు విచ్చుకుంటాయి, లోకాలు బాగా విస్తరిస్తాయి. నీ కన్ను మూసిన నిలువవు జగములు, నీవు కన్ను మూసుకుంటే అసలు లోకం ఉండనే ఉండదు. నిలువవు జగములు అంటే అసలు లోకాలు ఉండనే ఉండవు. ఇట్టి నీకు సరి ఏనని హెచ్చితి, ఇటువంటి నీకు నేను సమానము అని హెచ్చిన, నేను పొగరుతోటి నేను బాగా హెచ్చులు మాట్లాడినా అంటాం మనం. నేను ఇట్లా చేసినాను, హెచ్చుగా అనుకున్నాను. పొట్ట క్రొవ్వుసన పొగడగా వచ్చింది. నా పొట్టలో ఇట్లాంటి అహంకారపు కొవ్వు అంతా కరిగిపోయే విధంగా నిన్ను పొగడటానికి వచ్చినాను. నా గుణం ఎంచకు, నేను ఎటువంటి వాడిని అనే సంగతి వదిలిపెట్టు, నా గుణాన్ని లెక్కించకు. అంటే ఈ భక్తుడు భగవంతుడిని ప్రార్థించేటప్పుడు ఏం చేస్తాడంటే, నేను ఎటువంటి వాడినన్నా కానీ, నేను ఏమన్నా చేయని, ఏమన్నా పోని కానీ, ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన కనుక నీవు నా మీద దయ చూపి అంతే. ఇక నేను ఎక్కడన్నా పోయి ఎటువంటి వాడినన్నా కానీ లెక్కించకు అన్నట్టు ఇది. నా గుణం ఎంచకు, నన్ను పాలింపుము, నీ గుణం ఎంచదా నీ వాలింపుము. పాలింపుము ఆలింపు, నా గుణము లెక్క పెట్టకు, నన్ను పాలించు. నీ గుణాన్ని నేను లెక్కిస్తాను, ఎంచదను, నీ గుణాన్ని నేను గణిస్తాను, నీవు నన్ను ఆలింపము అంటే నేను లెక్కించేటువంటి గుణాలను, నేను చేసే స్తుతిని ఆలింపు, విను అని తను ప్రస్తుతించిన దశానను చూచి పురారి నవ్వుచును అని ఇట్లా పైన ఇన్ని విధాలుగా ప్రస్తుతి చేసినటువంటి దశానను చూసి శివుడు పురారి నవ్వుతూ, ధనుజవరేణ్య, రాక్షసుల్లో శ్రేష్ఠమైన వాడా, నీ స్తుతికి తద్దయు మెచ్చితి, నీ పొగడతకు నేను బాగా సంతోషపడ్డాను, మెచ్చుకున్నాను. ధైర్యశాలివవు అనుమతి ఇచ్చి, మనకు పోయిన వారం మొన్న మా పద్మలత ఒక కొత్త అంశాన్ని చెప్పింది. ఈ దశగ్రీవుడు ఏమైతే అది అయింది, కానీ ఆ కైలాస పర్వతాన్ని కదిలించినట్టే మహాబలవంతుడని అయితే మనం ఒప్పుకోవాలి కదా, తప్పొప్పు సంగతి అది అని. అట్లా ఇప్పుడు శివుడు కూడా ఆ మాట అంటున్నాడు. నీవు ధైర్యశాలివవు, నీవు చాలా గొప్ప ధైర్యశాలివయ్యా, నన్ను కూడా కదిలించే ప్రయత్నం చేసినావని దానికి సంతోషించి మెచ్చుకుని అనుమతి ఇచ్చింది. తను ప్రియంబగు చోటికి నీకు అనుమతి ఇస్తున్నాను, నీకు ఎక్కడికి ఇష్టమైతే అక్కడికి వెళ్ళు, ప్రియమైన చోటికి వెళ్ళు. చను నీ భుజాబలం అనితర సాధ్యము, నీ భుజబలము అనితర సాధ్యమైనది అని ఇక్కడ ప్రశంసించి, అంచు విని ఆరయ నిల్పితి,
నీవు చాలా గొప్ప భుజబల పరాక్రమము కలిగినటువంటి వాడవు అని అనగా విని చూద్దామని నిలిపిన ఈ వేరుతో ఇట్లా నొక్కి చూసినా అన్నాడు. నీవు చాలా గొప్ప భుజబలం కలవాడు అనగా విని ఆరయ్య నిలిపితి, చూద్దాము ఆరయ్య అంట చూద్దాము అని నిలిపితి, నిన్నిట్లా నిలిపితాను. ఇంతే, అంతేనయా, లేకపోతే నిన్నేం చేద్దామని నాకేం లేదు. నీవు నిజంగా మహాబలశాలివే అని నేను అనంగా విన్నాను, నిజమైన బలశాలివే, చూద్దాం అని నేను ఇంత మాత్రం చేసి నిలిపిన, అంతే. పదాంగుష్ట పరిపీడ్యమాన రజత పర్వతము క్రింద చేతులు పడినయప్పుడు నా పాదాల యొక్క పదము యొక్క అంగుష్టము బొటన వేలి పరిపీడ్యమానం, బొటన వేలి యొక్క ఒత్తిడి చేత, పీడనం చేత రజత పర్వతము కింద, వెండి పర్వతము కింద చేతులు పడినప్పుడు, నీ చేతులు పడిపోయినప్పుడు జగముల అద్రువ విరావంబు సలిపి, లోకాలన్నీ అద్రువ అదిరిపోయే విధంగా పెద్ద విరావము చేసినావు. విరావము అంటే ధ్వని చేసినావు. అందువలన రావణుడను పేర వెలయుమనినా, అంత పెద్ద రావము చేసిన వాడవు కనుక నీకు రావణుడు అనే పేరుతో ఇప్పుడు ప్రశస్తి వస్తుంది, లేదా రావణుడు అనే పేరుతో నీవు నిలుస్తావు అని శివుడు ఒక మాట అన్నాడు. ఇప్పటి నుంచి రావణుడు అనే పేరు వచ్చింది. ఇంతకు ముందు దశకంఠుడు, దశగ్రీవుడు, విశ్రవుని సుతుడు ఇట్లాంటి పేర్లే ఉన్నాయి, లేదా రాక్షసరాజు, దైత్యవిడి ఉన్నాయి కానీ అప్పుడు రావణుడు అనే మాట రాలే. మనం రూఢిగా చెప్పుకునే అలవాటులో చెప్పుకుంటున్నాం తప్ప కథ ప్రకారం రావణుడు అనే పేరు ఎట్లా వచ్చింది అంటే, ఇదిగో అంతకుముందు కూడా చెప్పినాడు, 1000 ఏళ్ళు ఆరావము చేసినాడు అని. అట్లా అంత పెద్దగా లోకాలన్నీ అదిరిపోయేటట్టుగా పెద్ద రావము చేసిన వాడు కనుక నీకు రావణ అనే పేరు వస్తుంది, అట్లే నిలుస్తుంది అని అన్నాడు. ఆ దశకంఠుడు ఈశ్వరునకు ఆనతుడై, ఆ దశకంఠుడు శివునికి ఆనతుడై, వంగినటువంటి వాడై, నతించిన వాడై, శివ నన్ను బ్రోవన ఆహ్లాదము కలిగినేని. ఇంకా ఇప్పటి మళ్ళీ ఇంకొక ఆశ ఏదో కలిగి, ఓ పరమేశ్వర నన్ను కాపాడటానికి నీకు సంతోషం కలిగితే, ఆహ్లాదం కలిగినట్లయితే ఇసుమంత కొరంతయు లేని ఆయువును నీదగు. ఆయువును ఇసుమంత కొరంతయు లేని అంటే పూర్ణాయుష్, దీర్ఘాయుష్. ఇందులో ఒక చమత్కారం ఉంది. ఇసుమంత కొరంత లేకుండా అని అన్నాడు కానీ ఎంత అనేది లెక్క అడగలే. అంటే ఎప్పటికీ అనే మాట కూడా ఇందులో లేదు. కొరత లేనంత అని అన్నాడు తప్ప ఎంతకు కొరత లేనంత అనేది ఇక్కడ లేదు. కానీ చాలా దీర్ఘమైనటువంటి వాయువు, కొరత లేనంటే సంపూర్ణ ఆయువు, పూర్ణాయుష్ ఉండాలనే. పూర్ణాయుష్ అంటే రాక్షసులకు ఉండే పూర్ణాయుష్వా, దేవతలకు ఉండే పూర్ణాయుష్వా అది చెప్పలేదు. కానీ కొరంత లేని ఆయువు ఇవ్వు అంటే చాలా దీర్ఘమైనటువంటి ఆయువు నువ్వు. నీదగు చంద్రహాసమును, అట్లే నీ దగ్గర ఉన్నటువంటి చంద్రహాసము అనే ఖడ్గం, చంద్రహాసం అనే పేరున్నటువంటి ఖడ్గం, అది శివుని దగ్గర ఉండేటువంటి ఖడ్గం. దాన్ని రావణుడు నాకు ఇవ్వమని అడిగినాడు. నెమ్మి నొసంగము, అది నాకు దయతోటి ఇవ్వు అటన్న శంభుడు కైదువునిచ్చి, శంభుడు కూడా ఆ కైదువును, ఆ కత్తిని ఇచ్చి, పిమ్మట అఖండత రాయువునిచ్చి ఇట్లను. ఆ తర్వాత మంచి అఖండము అన్నాడు, తరుగు లేనిది అన్నాడు కదా, అట్లాంటి ఆయువుని ఇచ్చి ఇట్లా అంటున్నాడు. ఈ చంద్రహాసం అనేది కాళిదాసు మేఘ సందేశంలో ఉజ్జయిని నగరాన్ని వర్ణిస్తున్నప్పుడు ఒక మాట అంటాడు. అక్కడ ఉజ్జయిని నగరంలో నడిచేటువంటి యోధులు, వీరులు అందరూ కూడా ఇదిగో ఇది చంద్రహాసపు దెబ్బలు తగిలి గాయాలై మిగిలిపోయినటువంటి, మనం ఏమంటాం బర్రలు అంటాం చూడండి, ఈ గుర్తులు అని చూపిస్తారట అక్కడ వీరులు అని చెప్తాడు. అక్కడ చంద్రహాసం అనే ప్రయోగం అక్కడ వచ్చింది, మేము చదువుకునేటప్పుడు చెప్పినారు. అంటే రావణాసురుని చంద్రహాసపు దెబ్బలు తిన్న తర్వాత, ఆ కత్తి దెబ్బలు తిన్న తర్వాత ఎవరు ప్రాణాలతో ఉండరు. అసలే అది శివుని ఆయుధం. అందులో రాక్షసుడు రావణాసురుడు ప్రయోగించిన తర్వాత ఎవరు తట్టుకోలేరు. కానీ ఉజ్జయిని నగరంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది మాత్రం ఇదిగో ఇవి మేము చంద్రహాసపు దెబ్బలు తగిలించుకొని మిగిల్చుకున్నటువంటి గాయాల గుర్తులు అని చెప్పి చూపిస్తారట వాళ్ళు. అంత చంద్రహాసం ఖడ్గం అంటే నాకు జ్ఞాపకం వచ్చి చెప్పినవి అని అఖండతర ఆయువు ఇచ్చి, చంద్రహాసం ఖడ్గాన్ని గొప్ప ఖండము లేనటువంటి, కొరత లేనటువంటి ఆయువునిచ్చి ఇట్లా అంటున్నాడు. ఇంకా దితిజాధీశ్వర, రాక్షసుల ఈశ్వరుడ, నీవు కోరిన క్రియను దీర్ఘాయువును నీకు నిశ్చితి. నీవు కోరుకున్నట్టే నీకు దీర్ఘాయువు ఇచ్చినాను.
నీ క్రొవ్వున నీతి చేయకొనక దుశ్శీలుండవై మమ్మనాదృతి నొందించితివేని. నీవు క్రొవ్వు చేత అంటే మదం చేత అహంకారం చేత నీతి చేయకొనక నీతిని పాటించక, ఇక్కడ నీతి చేయకొనక అంటే నీతిని పాటించక దుశ్శీలుండవై సుశీలుడవు గాక చెడు ప్రవర్తన గలవడై మమ్ము అనాదృతి నొందితిని అని. మమ్ములను అంటే ఇక్కడ ఎవరు అని చెప్పలేదు, తనను అంటే శివుడిని. మమ్ము అనేది గౌరవమైనటువంటి ప్రయోగం ఒకటి అనుకోవచ్చు. మమ్ము అంటే దేవతలను, అది శివుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, బ్రహ్మ కావచ్చు, దేవతలు కావచ్చు. అంటే ఇక్కడ దేవతలను ఎవరినైనా అనాదృతి చేసివేని, అనాదరణ చేసినట్లయితే మా వరము మమ్ము చేరు, నీకు వరం ఇస్తున్నా, నీవు నీతిగా ఉన్నంత కాలం అది పనిచేస్తుంది. నీవు ఎప్పుడు నీతిని చెడిపోయి మమ్మల్ని తక్కువగా చూస్తావో అప్పుడు మా వరం మాకు తిరిగి వచ్చేస్తుంది. అంటే నేను ఇచ్చిన వరం అట్లా ఉన్నప్పుడే నీకు ఉపకరిస్తుంది, కానీ లేనప్పుడు ఉపకరించదు అని. పొమ్మన్నచో సరే ఇక వెళ్ళు. అతడు ఆ శివునికి మొక్కి, రావణుడు శివునికి మొక్కి వీడుకొని సెలవు తీసుకొని విమానారూఢుడై ఉబ్బుచుండు. విమానాన్ని మళ్ళీ పుష్పక విమానం ఎక్కి మహా ఉబ్బుతూ సంతోషంతో తన పరివారము గొలువగా దనియని రజతాద్రి డిగ్గి స్వచ్ఛందగతిని, తన పరివారం అంతా తనను మళ్ళీ పొగుడుతూ ఉండగా స్తుతిస్తూ ఉండగా రజతాద్రి డిగ్గి స్వచ్ఛందగతిని తనకు ఇష్టం వచ్చిన విధంగా మనుజేశ్వర అని కుంభజుడు ఇనకునకు తెలిపి మరియు స్వచ్ఛందగతిని ఆ పర్వతం దిగి వెళ్ళిపోయినాడు తనకి ఇష్టం వచ్చినట్టుగా యథేచ్ఛగా అని మనుజేశ్వర అని కుంభజుడు ఇనకునకు చెప్పి. అంటే అగస్త్యుడు ఇదిగో రావణుడు అట్లా పుష్పక విమానము పర్వతం దిగి తన ఇష్టం వచ్చినట్టుగా వెళ్ళిపోయినాడు అని అగస్త్యుడు రామునికి చెప్తున్నాడు. మనుజేశ్వర అని రాముని సంబోధించి కుంభజుడు అగస్త్యుడు ఇనకురునకు సూర్యవంశుడైనటువంటి రామునికి తెలిపి మరియు ఇట్లని పలికాను. తెలిపి ఇంకా ఇట్లా అన్నాడు. ఇక్కడికి చాలు, 97 పద్యాలు అయినాయి. నేను చదవటం ఇక్కడికి ఆపమందాం అనుకున్నాను, కానీ ఏమో కొంచెం పద్యాలు సరళంగానే ఉన్నాయి, కొంచెం ఇంకా ఎక్కువ సాగుతుందేమో అనుకొని చదువుమన్నా. అందరికీ నమస్సులు, ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. వాస్తవానికి ఏంటంటే సంభాషణ నిజంగా కంకంటి పాపరాజు గారి లోపల ఒక మన ప్రబంధ కవి కనబడుతున్నారు, ఒక నాటకకర్త కనబడుతున్నారు. ఇదంటే మీరు కావ్యం అన్నారు, కానీ కావ్యం లక్షణాలతో పాటు ఇవన్నీ మనకు కనబడుతున్నాయి సార్. అంటే అద్భుతమైనటువంటి ఎదురుగా ఓ నాటకీకరణ, చాలా మంచి ఎదురుగా ఉండి మాట్లాడుతూ ఒక సినిమా చూస్తున్నటువంటి ఒక అనుభూతి అయితే కలిగింది. మీరు చెప్పడం ఇంకా మాకు అది అది మాటలు లేవు, స్పీచ్ లెస్ అంటాం చూడు ఆ స్థాయి చెప్తూ ఉంటే మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పెద్దల్ని స్పందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. నాగిల వారు. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి. ఇవాళ కూడా చెప్పడానికి ఏమీ లేదు, రగడ అని అన్నారు కాబట్టి ఇట్లాంటి రగడే ఒకటి వశ్చరిత్రలో పుష్పాపచయం సందర్భంలో ఉన్నది. బాల బాల రసాల మిదిపి కపాలి పాలిటి అమరపాలము కేలి కేలిడు కృత్యకడురా గిల్లు గిల్లుము తత్ప్రవడమని, దాని నుంచే ముత్యాల సరం వచ్చింది అని వాడు భాషా సాహిత్యంలో చెప్పినారు. అవును, మీరు ఇంత బాగా చెప్తున్నారని మళ్ళీ చెప్పటం తప్ప అది ఏమంటారంటే దాన్ని అది మళ్ళీ మళ్ళీ చెప్పడం అనే సంగతి మేము ఇంకా వేరే చెప్పడానికి లేక చెప్పటమే. మీరు 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 అన్నది నిజమే. బాలరసాల సాలం నుంచి వచ్చిందని మా నారాయణ రెడ్డి గారు రాసిండ్రు, సంపత్ కుమార్ సార్ రాసిండ్రు. అవి 3 మాత్రల గణాలు. అవును, ఆ 3 మాత్రల గణాలు త్రిస్రగతి. అది ఇప్పుడు ఇది 4 మాత్రల గణం. అంటే వాటితోటి అదే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నడక మారుతుంది. సార్ అవును, మంచి జ్ఞాపకం చేసింది సార్. నమస్కారం. ధన్యవాదాలండి. కామేశ్వరరావు గారు. నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి. పెద్దగా చెప్పడానికి ఏం లేవు, అంటే ప్రతి పదము వివరిస్తున్నారు. మంచి భావంతో కొంచెం దృశ్యమానం కూడా చేస్తున్నారు. ఇది రగడ గురించి అన్నారు కాబట్టి మధురగతి రగడ ఇది ఇందులో మనకి
విశేషం ఏంటంటే యతి ఉంది, ప్రాస ఉంది, అంత్యప్రాస ఉంది. అవును అవును మూడిటితో నడపడం అనేది అంటే ప్రతి రెండు చతుర్మాత్రల తర్వాత యతి, రెండు అవును పాదాలకు ఒకసారి ప్రాస, మళ్ళీ ఆ రెండు పాదాలకి అంత్యప్రాస. ఇన్ని అవును ఉన్న ఇవి రగడ. అంటే ఉన్న రగడలలో నేను చూసిన మధురగతి వృషభగతి రెండిట్లో ఇది ఆ, వెళ్ళిపోయేది రగడ. అవును. ఆ చివర్లో మాత్రం ఇట్టి నీకు సరియేనని హెచ్చితి, అక్కడ కొంచెం ఆ పాదాల్లో మాత్రం నడక మధురగతి ఆ, కాకుండా వేరేది మార్చారు. అవును బహుశా ఆ రావణాసురుడి ఆ కొంచెం ఆ గర్వాన్ని చూపించడానికి ఆ, అలా నడక మార్చారేమో అని కూడా అది చూడండి అనిపించింది. మళ్ళీ ఇట్టి నీకు సరియైనని హెచ్చితి పొట్టకరువు అంటాడు. అదే. ఇట్టి నీకు పొట్టకరువు అంటే ఎక్కడ మనకు పదాలలో ఇంత ఇటు ప్రాసలు, ఆది ప్రాసలు, అంత్య ప్రాసలు ఉన్నాయి. అదే. సార్ ఆ, అలాగే ఇది భవనాశంకర్ అన్నది ఇట్టి నీకు దగ్గర 4 మాత్రాలు లేవు. అదే అక్కడ అక్కడ మారింది. తేడా వేస్తారు. అదే. ఆ, అలాగే ఈ రిప్పు భట్ట చైనా శంకర్ అన్నప్పుడు ఆ దేవదేవ ధవళాచల మందిర ఆ పాట గుర్తొచ్చింది. పాలిత అవును కింకర అవును భవనాశంకర, అవును అక్కడ కూడా భవనాశంకర అన్నది. అవును ఆ, ఇది జవగజ భంజన ముందు ప్రభంజన కూడా కలుపుకుని ప్రభంజన జవగజ భంజన అని పెట్టుకోవచ్చేమో అనిపించింది. అంటే వాయువేగంతో గజాసురుణ్ణి చంపినవాడు అన్న అర్థంలో. శరణు అన్నది శరణు వేడుకోవడం. అది మీరు అన్నట్టు కలుపుకొని చెప్పుకోవచ్చు. ప్రభంజన అని ఆయనను అట్లా కూడా కీర్తించవచ్చు. 2 విధాలుగా కూడా చెప్పుకోవచ్చు. అదే. అంతేనండి. మరోసారి నమస్కారం.